అక్కడ తన యొక్క అభిప్రాయాన్ని ఎదురు చెప్పలేనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పార్టీ ఏమో ఆ ప్రభుత్వాన్ని కూల్చేసేయడం కోసం సంతకం పెట్టుకుంటారు, కానీ ఆయన కూర్చున్నటువంటి లోక్సభ స్పీకర్ స్థానం ఏమో రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతమైనటువంటి స్థానం. అందువల్ల రాజ్యాంగబద్ధంగా ఉండాలి అంటే ప్రభుత్వాన్ని కూల్చే దాంట్లో సంతకం పెట్టకూడదు. పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండాలంటే దాంట్లో సంతకం పెట్టాలి. ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు. ఇటు పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చేస్తే పార్టీకి దూరం అవుతారు, అటు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి చేయడానికి సంతకం పెడితే రాజ్యాంగానికి విరుద్ధంగా నడిచినట్టు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక విషయంలో పూర్తి చేయడానికి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి ఈయన ఒప్పుకోక దానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సంతకం పెట్టాలి. అంటే బీజేపీ కూడా దాంట్లో పాల్గొంటుంటుంది కాబట్టి బీజేపీతో కలిసి కాంగ్రెస్ కు పోల్చడానికి ఈయనకి ఇష్టం లేదు. అందువల్ల ఆయన సంతకం పెట్టలేదు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టారు. పెడితే కాంగ్రెస్ పార్టీకి బాగా మెజారిటీ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ విశ్వాస తీర్మానంలో నెగ్గిన తర్వాత వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా నువ్వు సంతకం పెట్టలేదు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తున్నాం అని చెప్పేసి సస్పెండ్ చేశారు. అయినా ఇది పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే పార్టీ మీద పరిమితి మాట్లాడటం కానీ పార్టీని వ్యతిరేకించడం కానీ చేయకుండా ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి స్థానం రిజర్వ్ అయిపోవడం, ఇంకొక నియోజకవర్గంలో పోటీ చేయకుండా తటస్థంగా ఉండిపోయారు. అంటే 10 సంవత్సరాల వరకు మాత్రం చివరి 10 సంవత్సరాలు మాత్రమే పార్టీకి దూరంగా ఉంటారు. అయినా పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉన్నారు, పార్టీ అభిప్రాయాలు ఉద్యమాలు పాల్గొంటూనే ఉన్నారు. కాకపోతే వయసు కూడా ప్రభావం ఉండటం వల్ల ఆయన బయటకు రాని పరిస్థితుల్లో ఊపిరితిత్తులు ఆయన దెబ్బతిని చివరికి 89వ సంవత్సరం వయసులో ఆయన అమరు కావడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఆ స్థానంలో ఉండి స్పీకర్ స్థానంలో ఉండి చాలా డిగ్నిటీగా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉందాతనంగా పనిచేశారు. అలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి భవిష్యత్తులో స్పీకర్లందరికీ ఈయన ఒక సూచన చేశారు. ఎప్పుడైతే స్పీకర్ స్థానంలోకి వస్తారో వాళ్ళు తమ పార్టీకి రాజీనామా చేసి ఆ స్పీకర్ స్థానంలో కూర్చుంటే మంచిది, అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఆయన సూచన చేశారు. కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి స్పీకర్స్ ఎవరో కూడా ఆ స్థానంలో కూర్చొని వాళ్ళ యొక్క పార్టీలకు రాజీనామా చేసే పరిస్థితి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉద్యోగ భద్రత లేకపోతే పదవి భద్రత ఉండదు కాబట్టి వాళ్ళెవరూ రాజీనామా చేయకుండా ఆ అధికార పార్టీకి అనుకూలంగానే స్పీకర్లు ఆ స్థానంలో కూర్చుంటూ అధికార పార్టీకి అనుకూలంగా తీర్మానాలు ఇవ్వడం, వాళ్ళకు అనుకూలంగా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. వాటిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి ప్రయత్నం ఎప్పటికైనా భవిష్యత్తులోనైనా సరే స్పీకర్ అయినా తటస్థంగా ఉండాలి, ఏ పార్టీకి చెందినవాడే ఉండాలి. ఒక పార్టీకి చెందిన రాజీనామా చేసి ఆ పదవిలోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయడం కోసం ఒక మార్పు అనేది రావాలి. దానికి మనందరం కృషి చేయాలి. అలాగే ఈయన ఏ ఉద్దేశం కోసం అయితే ఏ ఆశయం కోసం అయితే ఎర్ర జెండా పట్టుకొని పోరాడారు ఆ ఉద్యమం కోసం, ఆ ఉద్యమాల కోసం, ఆ ఆశయాల కోసం మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.